పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల సందర్భంగా తమ ఓటును డబ్బుకు అమ్ముకొని తల్లిదండ్రులతో పాటు పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని సూచించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, మిగతా సమయమంతా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. మన వరంగల్ జిల్లా మన బతుకులు మనం కాపాడుకోవాలంటే ఇక్కడ చెక్కులు తీసుకుపోయిన ప్రతి వాళ్ళే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి, ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, మన ఓటుని ఎప్పుడు కానీ సద్వినియోగపరచుకోవాలి. 500, 1000, 2000 అమ్ముకుంటే మన జీవితాలు తాకట్టు పెట్టడమే కాకుండా మన పిల్లల జీవితాలను కూడా తాకట్టు పెట్టిన వాళ్ళం అవుతాం. ఇది ప్రతి ఒక్కరూ మళ్ళా ఒక 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ 2.5 ఏళ్ల కాలంలో, ఇంకా 2.5 ఏళ్ళు కాలేదు, ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా మీరు ఎప్పుడైనా కనివిని రీతిలో మీకు ప్రభుత్వ పరంగా ఎన్ని స్కీమ్స్ వచ్చినాయో మీరు ఆలోచన చేయండి. మహిళలకు బస్ ఎక్కియాలి ఫ్రీగా అని చెప్పి ఆలోచన చేసిందా? గతంలో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఏదో డివిజన్లో 4 ఇచ్చేది అయిపోయినాయని చెప్పాడు, క్లోజ్ చేసేది. చెక్కులు గతంలో అప్లై చేసిన వాటిని కూడా నేటి వరకు కూడా రాకుండా తిరుగుతున్నటువంటి సందర్భాలు చూసినాం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా నేను ఏ పార్టీకి వేస్తారో, ఎవరు వేసుకుంటారో ఏంటనే చెప్పాలి అవసరం లేదు, కానీ పనిచేసే వ్యక్తికి, పనిచేసే ప్రభుత్వాలని మనం అనుసరించవలసిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉన్నది.